తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఒక చిన్నోడు, వాడికి ఒక 9-10 ఏళ్ళు ఉంటాయేమో బహుశా, ఫోను ఇవ్వలేదని వాళ్ళ అమ్మని, తల్లి గనక పిల్లల్ని ఎలా కొడితే, తల్లి కూడా పిల్లల్ని కొట్టట్లే ఈ రోజుల్లో, అలా కొడుతున్నాడు రమ్మగారు. అది నిజమైన వీడియోనా లేకపోతే అది ఏమన్నా క్రియేషనా నాకైతే తెలియదు, కానీ ఆ వీడియో సర్క్యులేట్ అవుతానే ఉంది. దానికి చాలామంది కామెంట్స్ కూడా, వీడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి, సైకాలజిస్ట్కి చూపించండి, అట్లా చేయండి ఇట్లా చేయండి అనేసి. అంటే ఒక 9-10 ఏళ్ళు వచ్చినాయంటే కాస్త ఊహ తెలిసిన పిల్లవాడే కదా వాడు. ఆ రకంగా చేయటం నిజమే కనుక అయ్యుంటే, నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉండకూడదని కోరుకుందాము. అది ఒకేసారి వచ్చేస్తుంది అంటారు రమ్మగారు అలాంటి తీవ్రత? అలా ఎలా వస్తుంది? మీకు పిల్లాడు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు అంటే వాడంతటి వాడు అయిపోలా. మనం మన పని అయిపోవటానికో లేకపోతే వాడి కాలక్షేపానికో వాడు మన బుర్ర తినేస్తూ ఉంటేనో మనమే వాళ్ళకి ఫోన్లు ఇచ్చి కదా అజయ. ఇప్పుడు నువ్వు 1-2 ఏళ్ల పిల్లలకు కూడా ఫోన్ చేతిలో పెట్టి అన్నం పెట్టే తల్లులు ఎంతమంది ఉన్నారో చెప్పు ఇప్పుడు నువ్వు. అవును రమ్మగారు. నో స్క్రీన్ టైం ఇవ్వకూడదు అని భావించే వాళ్ళు ఈ కొత్త తరంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ శాతం తక్కువ. మన పని అయిపోవాలి, టైం ప్రకారం పిల్లాడు తినేయాలి కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా ఫోన్ ఇస్తే వాడు ఊరుకుంటాడు కాబట్టి ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు, డిస్టర్బ్ చేయడు. ఏడాది లోపల నుంచి కుక్కు టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, ఏవో బొమ్మలు చూపించటాలు, పువ్వులు చూపించటాలు, పాటలు, తర్వాత ఏమిటి రైమ్స్ చూపించడానికి చూపించి పెట్టటం, అక్షరాల కోసము ఏదో ఒకటి అలవాటు చేయటం స్క్రీను. అది కాస్త కొంచెం పెరిగేసరికి అవి అయిపోతాయి. తర్వాత వాళ్ళకి అలవాటైంది కాబట్టి తల్లులు పని చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు ఫోన్ ఇచ్చేస్తే వాడు దాన్ని వాడు ఏదో చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇదేంటంటే యూనివర్సల్ ప్రాబ్లం జయ. ఇది నిజం. మనం ఎలా చూస్తున్నామంటే, మొన్న ఇన్స్టాలో నువ్వు చెప్పింది నేను ఒక రీల్ చూసా. ఓ చిన్న చంటాడు, ఓ పిల్లి చూస్తుంటాయి ఫోన్ లాక్కోగానే పిల్లాడు పిల్లి 2 పడిపోతాయి కిందకి ఏడ్చుకుంటూ, ఇచ్చే ఫోన్ అని. మనము ఇట్లా కదిలే బొమ్మలు, లైటింగు ఆకర్షణీయంగా ఉంటాయి. అది ఒకసారి అలవాటైతే ఇంకా అది పోదు, ఎడిక్షనే అవుతుంది. ఇప్పుడు మనం ఎందుకు ఇస్తున్నాం వీళ్ళకి? ఏదైనా నేర్పడానికి ఇస్తున్నామా, కాలక్షేపానికి ఇస్తున్నామా? మనం పని చేసుకోవడం కోసం వాడిని మనం ఎంగేజ్ చేయలేక, వాడికి టైం ఇవ్వకలేక, కూర్చోబెట్టి ఆడించలేక, ఆడుకునేందుకు సరిపడా బొమ్మలు ఇవ్వలేక, ఏదో ఒక రకంగా వాడంతటా వాడిని ఎంగేజ్ కాకుండా ఎప్పుడు వాడికి కాలక్షేపం పూర్తిగా ఇవ్వాల్సిందే ఐడియల్గా ఉంచట్లా పిల్లల్ని. ఉంచక ఇవన్నీ ఇస్తాం మనం. పైగా ఇంకా ఏమైంది, స్కూల్స్లో వాటిలలో చాలా వరకు ఫోన్లో ట్యాబ్లో చూసుకునే హోంవర్క్ చేసుకోవాలి వాళ్ళు. స్క్రీన్ ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాల్లో భాగమైపోయింది. ఇందులో గేమింగ్ ఒక పిచ్చి కింద ఉంటుంది. పిల్లలు డౌన్లోడ్ చేసేస్తారు కొత్తవి. తల్లులకి తెలియని టెక్నాలజీ, ఫోన్లో ఉన్న టెక్నికల్ థింగ్స్ అన్నీ పిల్ల మేధావులకు తెలిసిపోతాయి. ముందు తల్లులకు అంత తెలియదు. అవును. నువ్వు ఫోటో తీయమన్నావనుకో, రోడ్డు మీద 7-8 ఏళ్ల పిల్లలు ఎంత బాగా తీస్తారో ఫోటోలు. స్నాప్చాట్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, వాడు ఏమిటో అవన్నీ చకచకచక ఎక్స్ప్లోర్ చేసేస్తారు. క్షణాల్లో వాళ్ళకి టెక్నికల్ థింగ్స్ తెలిసిపోతాయి. వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా మనకు తెలియదు. 8-10 ఏళ్ల పిల్లాడు నిజమే అయ్యి ఉండొచ్చు, ఒప్పుకోరు. పైగా అప్పటికప్పుడు కొట్టాలా, వాడు చిన్నప్పటి నుంచి కొడుతూనే ఉండుంటాడు వాళ్ళ అమ్మని. బహుశా ఏదైనా ఇవ్వకపోతే తిరగబడతాడు వాడు. తీవ్రంగా తిరగబడ్డది వీడియో చూస్తున్నాం మనం. ఏది ఇవ్వకపోయినా తిరగబడతాడు. చాలామంది పిల్లలు నాన్న వచ్చాక నీ పని చెప్తా, అమ్మమ్మకి నీ పని చెప్తా, నాన్నమ్మకి నీ పని చెప్తా అని తల్లుల్ని బెదిరిస్తారు కొంతమంది పిల్లలు చేసుకుని కొడతారు. పిల్లల్ని చిన్నతనం అనుకుంటాం మనం, కానీ అవన్నీ బిహేవియరల్ ఇష్యూసే. ఇప్పుడు ఈ ఫోన్లకి ఎడిక్షన్ కనుక అయిపోతే ఇమ్మీడియట్గా మీరు సైకాలజిస్ట్ని సంప్రదించాలి, చైల్డ్ సైకాలజిస్ట్ని చూడాలి. ఈ ఎడిక్షన్ని మాన్పాలంటే అమ్మ మందేసి వాడితో 5 నిమిషాలు మాట్లాడి వాళ్ళు మాన్పలేరు. ఆ థెరపీ మొత్తం చేయవలసింది పేరెంట్స్. మీరు చాలా అటెంటివ్గా, చాలా శ్రద్ధగా, పూర్తి టైం ఇచ్చి పిల్లల్ని అందులో నుంచి బయటపడేయాలి. పైగా ఒకరోజు బయటపడేస్తే రేపటికి ఉండదని మీరు అనుకోవద్దు. అస్సలు అది ఎప్పుడు ఉంటుంది. మీరు ఎప్పుడూ శ్రద్ధగానే ఉండాలి. చిన్నప్పటి నుంచి ముందు అలవాటు చేయాలి. ఈ 1-2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లలకి ఫోన్ ఇచ్చి అన్నం అన్న తల్లి ఎవరైనా ఉంటే, కాదు అందరూ వాళ్ళే ఉన్నారు, మీరు చేసేది తప్పు. పైగా నీకు లెక్క ఉంటుంది ఇంత తినాలి అని, వాడు అది చూస్తూ తినేస్తాడు.
పిల్లాడు లావెక్కిపోతాడు కానీ వాడికి వచ్చే బలం ఏమి ఉండదు. వాడంతటి వాడు తీసుకుని తినేలాగా చెయ్యండి. అన్నం తినేటప్పుడైనా ఫోన్ వద్దు, ట్యాబ్ వద్దు, టీవీ వద్దు అని చెప్పండి దయచేసి. పెద్దవాళ్ళు కూడా టీవీ పెట్టుకుని సినిమా చూస్తూ తింటారు. అవును. పెద్దవాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా పిల్లలకు అదంత మంచిది కాదమ్మా. ఓకే. తర్వాత ఈ మొండితనం, పెంకితనం మిగతా విషయాల్లో కూడా ఉంటాయి కదా రమ్మగారు, అన్నిట్లలోనూ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. తాము అడిగింది పెట్టలేదు, వేళకి ఇవ్వలేదు, అది తీవ్ర రూపం దాల్చినప్పుడే అక్కడ దాకా వెళ్తారు, కొట్టేదాకా. ఈ తిరగబడి కొట్టడం, తల్లిని ఏదో ఒకటి కొట్టేస్తుండడం, జుట్టు పీకేయటం, తల్లుల వస్తువులు పాడు చేయటం. చిన్నప్పుడు ముద్దుగా ఉంటది రమ్మగారు, సరదాగానే ఉంటుందమ్మా. అది పెద్ద అయ్యాక ముద్దుగా ఉండదు. ఒకవేళ మన పిల్లలు కనుక ఎక్కువ గంటలు ఫోన్ కోసమే తాపత్రయపడుతున్నారంటే, క్రాంకీగా ఉంటే క్రాంకీ అయిపోతున్నారు, ఫోన్ కోసమే గొడవ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వాలని తెలుసుకోండి. ఫోన్ మీరు మానేయాలని అర్థం చేసుకోండి. వాళ్ళకి మీరు వర్క్ చేసుకుంటారు, నేను ఎట్లా మానుతాను, అన్ని ఇందులో నుంచే చెయ్యాలి, పిల్లలు ఎదురుగుండా చేయబోకండి. మీరు మమ్మల్ని ప్రశ్నలు వేస్తే ఏం లాభం లేదు. అంతే. మమ్మల్ని అదేలాగా ఇదేలాగా అంటే ఎలాగో ఒకలాగా మీ పిల్లలకి హ్యాబిట్ ఉండకూడదు అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇంకా అంతే. ఇక చేయగలిగేది మాటల ద్వారా నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేసుకోగలగాలి. అత్యవసరమైన సమయం ఇంతసేపే స్క్రీన్ టైం ఇస్తాను, ఇంతకంటే వద్దు, దీనివల్ల నీ కళ్ళు పాడవుతాయని డాక్టర్లతోటి చెప్పించండి. ఇంజెక్షన్ భయపెట్టండి. హాస్పిటలైజ్ చేసేస్తాం. కొంతమంది ఏమో హాస్టల్లో పెడతామని బెదిరిస్తారు. హాస్టల్లో వచ్చే హ్యాబిట్స్కి ఏం చేస్తావు నువ్వు? ఏదో దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు అక్కడెక్కడో హాస్టల్లో ఉంటే ఫోన్ బాగా పెడతా ఉండదు అనుకుంటే అక్కడ ఇంకా హ్యాబిట్స్ వస్తాయి. అప్పుడేం చేస్తాము? అది ఇంకా కష్టం కదా. డాక్టర్ భయము, థెరపిస్ట్ భయము, ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్తామని, ఇతరులకు చెప్పేస్తామని, అట్లాంటి కొన్ని భయాలు పెట్టచ్చు. హెల్త్ ఇష్యూస్, కళ్ళు పాడైపోతాయి, అప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రెయిన్ పాడైపోతే నీకు మ్యాథ్స్ రావు, అప్పుడు కాలేజీల్లో సీట్లు రావు, ఫ్యూచర్ బాగుండదు, ఇలాగే ఏవో చెప్పాలి. మాటలు చెప్పారమ్మగారు, అంతే. మాట్లాడి చెప్పుకుంటూ ఒకరోజు చెప్పి మానేస్తే మాత్రం కుదరదు. మళ్ళీ వాడికి చెప్పి మీరు ఉదాహరణ రీల్స్ చూస్తున్నారనుకో, ఇంకెందుకు నువ్వు చుట్టలేదా అంటాడు, వెంటనే నువ్వు చూస్తున్నావు అంటాడు, నువ్వు వాడుతున్నావు నాన్న. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటో తెలుసా, చాలా మంది తండ్రులమ్మా ఏంటో నాకు ఇలా అంటాం ఇష్టం లేదు, కానీ ఇంటికి వచ్చాక ఫ్యామిలీతోటి మాట్లాడడము, కనుక్కోవటము, తన డే గురించి చెప్పడం, ఆ పిల్లని దగ్గర కూర్చోబెట్టుకున్నావు, ఆ పిల్లని కేకేసి ఏదైనా పుస్తకాల సంగతో ఏం మాట్లాడాల, ఆ పిల్లల మీదే ఇళ్ల పనులు వదిలేసి, ఆ పిల్ల విధాలని భార్యల మీదే వదిలిపెట్టేసి వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ, ఫోన్లలో మెసేజ్లు చూసుకుంటూ ఎంతసేపు ఫోన్ తోటే స్పెండ్ చేస్తారు. అంటే డే అంతా వర్క్లో ఉన్నాం కదా, ఇది మా రిలాక్సేషన్ టైం అనుకుంటారు. ఇప్పుడు ఈ కుటుంబం ఇది ఎవరిది? ఎవడికి పుట్టిన బిడ్డదా ఎక్కెక్కి ఏడుస్తోందిలాగా ఆ భార్యలకి బాధే, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. అమ్మగారు, తండ్రులు ఇంటికి వచ్చాక నో సెల్ టైం అని పెట్టుకోండి, ఫోన్లన్నీ పైన పెట్టండి, పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మాకు అలవాట్లేదు, మాకు చేతక, ఇవన్నీ చెప్పొద్దమ్మా. మీకు అలవాటు వాళ్ళ పెళ్ళిళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకోవాలా, అప్పుడే ఒకసారి వయసు వచ్చాకే పెళ్ళి, జీవితంలో ఒక పెళ్ళి, లేదా ఇప్పుడు 2-3 అవుతున్నాయి అనుకో, ఆ లెక్కలు పెట్టుకోం కదా. మనకున్న పిల్లలు వీళ్ళేమో, ఇదే మన జీవితం ఖచ్చితంగా. ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లలే మన లైఫ్. కొంచెం అది ఆలోచించాలి. ఆలోచించి మీలో ఇద్దరు ఒకళ్ళకి తోటి ఒకళ్ళు మాట్లాడుకుని, మీరు ఎంతసేపు మెసేజ్లు చూసుకుంటాము, మెసేజ్లు చేస్తాము, మీరు ఫోన్లో ఉంటాము, బతుకుతామంటే రీల్స్ చూస్తూ ఉంటాము, పిల్లలు మాత్రం బుద్ధిగా ఉండాలంటే ఎలాగమ్మా? అట్లా కుదరదు కదా. ముందు మన దగ్గర నుంచి రావాలిగా కంట్రోల్. పేరెంట్స్ కొంత కంట్రోల్లో ఉండండి. పిల్లలు దేనికి అడిక్ట్ అయ్యారు, ఏది ఎక్కువ చూస్తున్నారు, దానివల్ల వీళ్ళకి ఏది ప్లస్సా మైనసా, అసలు ఫోన్ మైనస్ అవుతోందేమో, వీడి బిహేవియర్లో ఈ మార్పులకి కారణం ఇది ఈ స్క్రీన్ టైమేనేమో, ఫోనే కాదు ఎనీ స్క్రీన్. ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మందేస్తే ఒక టాబ్లెట్ టానిక్ పోస్తే మాత్రం సరైపోతుందని నమ్మద్దు. మీరు మీ క్వాలిటీ టైం పిల్లలకి ఇస్తేనే ఇవి సెటరేట్ అవుతాయి. పిల్లల్లో కనుక ఈ కొట్టే గుణం ఉంటే, రమగారు వైలెన్స్ ఎక్కువగా చూడటం వల్ల కూడా జరుగుతుందంటారా ఇట్లా? ఎంతసేపు తుపాకీ పెట్టి టుప్పు 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 కాల్చేయటం, జనాలు పడిపోతూ ఉండటం, వాడు మన్ని కూడా కాలుస్తానంటాడు. మీరు పిల్లల చుట్టూ చాలా మంది ఇట్లా అంటుంటారు, ఏమిటి కాలు చంపేద్దామని. వాడికి ఏం తెలుసమ్మా చంపేయటం అంటే, తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, వాడు అదే చూస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో వాడికి ఏం తెలుస్తుంది? వాటిని చూడనివ్వద్దు, చూడకుండా ఉంటే సరిపోతుంది. మా చిన్నవాడి చిన్నతనంలో మా అక్కయ్య కూతురు కూడా ఇంచుమించు అదే వయసు పిల్లలు. రామాయణాలు అవి చెప్తారట పిల్లలకి. మరణించాడు అని చెప్పలేదట వాళ్ళు, దానికి 10 years దాకా డెత్ వర్డ్ తెలియకుండా ఉంచారు వాళ్ళు. చూడండి, మేము మామూలుగా కథ చెప్పేవాళ్ళం, ఏదైనా మరణము భయము
అనారోగ్యము లేదా బుద్ధి రావటము అవన్నీ ఒక క్యాజువల్ విషయాలుగా కథలు నేను ఎలా విన్నానో నేను అలాగే చెప్పేదాన్ని. మా అక్కయ్య గారు అమ్మాయి మాత్రం నేను అట్లా చెప్పటం లేదు, మేము చెప్పలేదు, పడిపోయాడని చెప్తాం. చచ్చిపోయాడని చెప్పకూడదు, పడిపోయాడు లేచాడా లేదా ఏమో అది మనకు తెలీదు. ఓకే, చెప్పకుండా ఉండాలి, అవి పరిచయం చేయకూడదు. అది ఇప్పుడు అదొక ఐడియాలజీ అయితే ఎంతసేపు గన్నులు పెట్టి ఎవరో ఒకరిని కాల్ చేస్తుంటో రివాల్వర్ షూటింగ్ గేమ్సే కదమ్మా అన్నీ కూడా. అన్నీ షూట్ గేమ్సే, బ్రెయిన్ వాడే గేమ్స్, శరీరంతో ఆడే స్పోర్ట్స్, అవి ముఖ్యము అవసరము పిల్లలకి. దానివల్ల వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఈ ఫోన్ చూడడం వల్ల ఎలా గ్రో అవుతారో ఆలోచించండి. టైం కిల్లింగ్, ఎప్పుడు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండటము. ఓ ఎక్సర్సైజ్ కాదు, ఓ ఆట కాదు, ఓ స్పోర్ట్స్ కాదు, ఓ బ్రెయిన్ జిమ్ కాదు. కాసేపు ఇవ్వచ్చు స్క్రీన్ టైం సరదాగా, కానీ ఎక్కువ కాదు. దానివల్ల మన పిల్లలు చెడుతున్నారేమో దయచేసి చూసుకోండి. మీరు ఎంత మంచి స్కూల్లో చేర్పించినా, ఎంత అత్యద్భుతమైన ఫుడ్ పెట్టినా, ఎంత బ్రహ్మాండమైన కోర్సుల్లో చేర్పించినా ఉపయోగం లేదు. ఇలాంటి అడిక్షన్ లెవెల్స్ పెరిగితే గనక పిల్లల బ్రెయిన్కి చాలా ప్రమాదం జరిగే అవకాశాలే ఉన్నాయని డాక్టర్స్ అంతా చెప్తున్నారు. ఆలోచించండి. రైట్, నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.